రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. ముగ్గురు మానవ మృగాల బెదిరింపులు, అత్యాచారంతో బాలిక ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. ఇల్లందుకుంట మండలం రంగంపేటకు చెందిన బాలికను 2 సంవత్సరాలుగా గాలిపల్లికి చెందిన ముగ్గురు యువకులు కత్తులతో బెదిరించి లోబర్చుకుని అత్యాచారానికి పాల్పడ్డట్లు పోలీసు విచారణలో తేలింది. నిందితులు బాలిక వీడియోలు చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేశారు. బాలిక సూసైడ్ నోట్ ఆధారంగా సెల్ ఫోన్ పరిశీలించగా విషయం వెలుగులోకి వచ్చినట్లు బాలిక తల్లిదండ్రులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి అయితే తీసుకున్నారు. నిన్నటి రోజున ఇల్లందుకుంట మండలంలోని రంగంపేట గ్రామంలో ఒక బాలిక వాళ్ళ తండ్రి ఏంటంటే జ్వరము మరియు ఫిట్స్ వచ్చిందని చెప్పేసి సిరిసిల్లలోని గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. అయితే ఇక్కడికి రావడంతో డాక్టర్లు ఆమె రావడంతో అంటే అప్పటికే మృతి చెందిందని చెప్పి నిర్ధారించారు. అంటే 17 సంవత్సరాల అమ్మాయి, అప్పటికి కూడా కేసు హిస్టరీ ఏం లేదు కాబట్టి డాక్టర్లు కొంచెం సందేహంతో మాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. బాలిక కొందరు వ్యక్తులు దానికి కారణం అని చెప్పేసి మాకు మళ్ళీ దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దీనిపైన పూర్తి విచారణ చేసి మరియు ఈరోజు పోస్ట్మార్టం కూడా జరిగింది కాబట్టి పోస్ట్మార్టం రిపోర్టు మరియు ఆ యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి సందేహాలు కూడా విచారణ చేసి తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది. మాది రంగంపేట గ్రామం, మండలి ఇల్లందుకుంట. బతుకుదేరు కోసం నేను కూరగాయలు అమ్ముకున్నా. నా కూతురు కూడా నా వెంబడి తీసుకుపోయినందుకు ముగ్గురు క్రూరమైన వ్యక్తులు ఆమెను డ్రాప్ చేసి ఇబ్బంది చేసి ఆమెను వాడుకొని వీడియో తీసి నేను లేని టైంలో ఇంటికి వచ్చి వాడుకొని ఆమెను నరకయాతన చేశారు. నన్ను కూడా చంపుతా అన్నారు, ఇద్దరు కలిసి చంపుతా అన్నారు. వినోద్ అనే వ్యక్తి గాలిపల్లి